హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. మీరు ఒక విషయం గమనించారా? మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాం? అసలు స్పైసీ ఫుడ్కి స్ట్రెస్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనము స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఆ పదార్థానికి స్పైసీనెస్నిచ్చే మిరప మరియు మిరియాలలో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఆ క్యాప్సైసిన్ మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ అయినటువంటి ఎండోర్ఫిన్ మరియు డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. ఎండోర్ఫిన్ ఫీల్ గుడ్ హార్మోనే కాదు, అది న్యాచురల్గా పెయిన్ కిల్లర్ కూడా. ఈ రెండు హార్మోన్స్ వల్ల మన మూడ్ కాస్త బెటర్ అవుతుంది. అంతేకాదు, మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం కాస్త బెటర్గా ఫీల్ అవుతాం. మనము స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు నోటిలో మంట అనేది పుడుతుంది. ఆ మంట టెంపరీగా డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. ఈ మంట వల్ల ఆ ఏకాగ్రతని కాస్త పక్కదారి పట్టిస్తుంది. దానివల్ల టెంపరీగా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్ తిని టెంపరీగా రిలీఫ్ పొందాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. అలా రిజిస్టర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా మనం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఆ కంఫర్ట్నెస్ని, ఆ రిలీఫ్ని బ్రెయిన్ కోరుకుంటుంది. అప్పుడు మన బ్రెయిన్ స్పైసీ ఫుడ్ కోసం మనల్ని ప్రేరేపిస్తుంది. అవే మనల్ని బిర్యానీ కోసమో లేదా కారంగా ఉన్నటువంటి వెజిటేరియన్ ఫుడ్ కోసమో తినమని మనల్ని ముందుకు తోస్తుంది. మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. తిరిగి మనం ఇంకొక పని చేయడానికి మన బ్రెయిన్ పూనుకోదు, సహకరించదు. మనం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? మనకు చెమటలు పట్టడం అనేది సర్వసాధారణం. అది అంతేకాదు, మన హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేస్తుంది, మన నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల మనకు ఎనర్జీ వచ్చినట్టుగాను, మన అలర్ట్నెస్ పెరిగినట్టుగాను మనం ఫీల్ అవుతాం. తిరిగి మనం ఇంకొక పనికి చేయడానికి మనం పూనుకుంటాం. సో దానివల్ల మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందంటే, మనకు అలర్ట్నెస్ని, ఎనర్జీని తిరిగి ఇచ్చే ఫుడ్ స్పైసీ ఫుడ్గా అది గుర్తిస్తుంది. దానివల్ల మన స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ స్పైసీ ఫుడ్ తినమని ప్రేరేపిస్తుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, స్ట్రెస్, ఎస్పెషల్లీ ఎమోషనల్ స్ట్రెస్, మన బాడీలో కార్టిసోల్ అనే స్టెరాయిడ్ హార్మోన్ని ప్రేరేపిస్తుంది. ఆ కార్టిసోల్ దానిని సాటిస్ఫై చేయడానికి ఎక్కువగా ఫ్లేవర్గా ఉన్నటువంటి ఫుడ్, స్పైసీగా, సాల్టీగా, షుగరీగా ఉన్నటువంటి ఫుడ్ తిని సాటిస్ఫై చేయమని కోరుతుంది. దానివల్ల మనం ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడానికి కూడా అది కూడా ఒక రీజన్. అందుకే డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోండి అని. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన క్రేవింగ్స్ ఎక్కువగా స్పైసీ ఫుడ్ వైపుగా వెళ్తాయి. అవి అంతేకాదు, ఎక్కువ క్యాలరీస్తో నిండి కూడా ఉంటాయి స్పైసీ ఫుడ్. దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటాము. స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో మనం తినే ఫుడ్లో స్పైసీనెస్ కూడా తగ్గుతుంది. అంతేకాదు, మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. నిజంగానే స్పైసీ ఫుడ్ తింటే స్ట్రెస్ తగ్గుతుందా? తగ్గదండి. స్పైసీ ఫుడ్ టెంపరీగా స్ట్రెస్ అనేది రిలీఫ్ చేస్తుంది. కానీ ఆ స్ట్రెస్ కారణమైనటువంటి నిజమైన కారణం అలాగే ఉంటుంది కదా. సో స్పైసీ ఫుడ్ అనేది టెంపరీ స్ట్రెస్ రిలీఫ్. ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? అవును. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తింటే మన జీర్ణకోశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, జీర్ణం సరిగా కాకపోవడం, మంట, గుండె మంట అంటూ ఉంటారు. అది యాక్చువల్గా ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు తరచూ తలెత్తుతూ ఉంటాయి. ఇదండి స్పైసీ ఫుడ్ వెనకాల ఉన్నటువంటి రహస్యం. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. తిరిగి మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.